హాయ్ హలో వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ పవన్. ఈ రోజు అయితే శ్రీకాకుళంలో ఉన్నటువంటి రథసప్తమికి అయితే వచ్చాము. అయితే రథసప్తమికి ఇప్పటికే తండోపతండాలుగా లక్షల్లో మంది అయితే ఈరోజు భక్తులు అయితే హాజరయ్యడం అయితే జరిగింది. అయితే ఈ రోజు రథసప్తమి ఆదివారం పడటం మరొక విశేషంగానైతే చూస్తూ చుట్టుపక్కల ఉన్నటువంటి గ్రామస్తులు అదేవిధంగా పక్క జిల్లాల నుంచి కూడాను ఇది రాష్ట్ర పండగ ప్రకటించినప్పటికీ కూడా మొత్తం జనాలు అయితే తండోపతండాలుగా వచ్చారు. అయితే ఇప్పటికే చాలా మంది భక్తులకైతే దర్శనాలు టికెట్లు ఉన్నప్పటికి కూడాను లోపలకు అనుమతించట్లేదంటూ ఇక్కడైతే చాలా మంది వెనుతిరిగి వెళ్తున్నారు. అదేవిధంగా కొంతమంది ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అసలు లోపల క్రౌడ్ ఎందుకు ఇంత ఫుల్ అయింది, అయితే ఎప్పటిలాగే చేస్తున్నటువంటి ప్రచారం వల్ల ఈరోజు ఇది ఇంత ప్రాబ్లం వచ్చిందా, వీళ్ళ ఎస్టిమేషన్కి మించి జనాలు వచ్చారా కూడాను తెలుసుకోలేని పరిస్థితి ఉంది. అయితే ఇప్పటికే 2500 మంది భద్రతా సిబ్బంది పోలీస్ సిబ్బందితోనైతే ఇప్పటికీ ఇక్కడ మొత్తం ఈ నియంత్రణ అంతా చేసినప్పటికి కూడాను ఇంకా వాళ్ళు వీళ్ళని నియంత్రించలేకపోతున్నారు. అదేవిధంగాను వచ్చినటువంటి సాధారణ భక్తులకు కూడాను ఆ స్వామివారి దర్శనం కలగలేదంటూ బాధతో అయితే వెనుదిరుగుతున్నారు. అయితే ఇప్పటికే మన విజువల్స్ లో చూస్తే భక్తులందరూ కూడాను చూసే తండోపతండాలుగా ఉన్నారు. ఎటు చూసినా సరే కనీసం బైకులు పెట్టడానికి పార్కింగ్ ప్లేస్లు కూడా లేకుండా పోయింది. వచ్చిన భక్తులకి టికెట్లు ఉన్నప్పటికీ పాసులు ఉన్నప్పటికీ కూడాను లోపలికి అనుమతించలేని పరిస్థితి. అంటే క్యూ లైన్ లో కూడా అనుమతించట్లేదు, బార్గేట్స్ పెట్టేసి నిలుపుదల చేశారు. పాసులు ఉన్నాయంటున్నా సరే ఎవరిని కూడా అనుమతించలేని పరిస్థితి ఉంది. అసలు ఎందుకు ఈ పరిస్థితి జరిగింది ఏంటి అన్నది కూడా ఒకసారి లోపలికి వెళ్ళి చూసే ప్రయత్నం చేద్దాం. చేతుల్లోని ఉన్నటువంటి ఆన్లైన్ పాస్ ఉన్నప్పటికీ కూడాను ఎక్కడ కూడా వీళ్ళకి సరైనటువంటి దర్శన భాగ్యం కలగలేదు. అదే విధంగాను ఎప్పుడూ లేని విధంగాను సూర్య భగవాన్ దర్శనంకి వచ్చినప్పటికీ అరసవెల్లి జంక్షన్ అంటారు. ఈ అరసవెల్లి జంక్షన్ స్టార్టింగ్ లోనే ప్రజలను కూడాను ఆపేసి బార్కెట్స్ పెట్టేసి ఎవరిని అనుమతించలేని పరిస్థితి. అయితే వాళ్ళకి స్లాట్ వైజ్ గా టికెట్లు ఉన్నప్పటికీ కూడాను పాస్లు ఉన్నప్పటికీ కూడా 500 రూపాయల టికెట్లు ఉన్నా సరే ఏ ఉన్నప్పటికీ కూడాను లోపలికైతే భక్తులు ఫుల్ అయిపోయారని చెప్పేసి వదలలేని పరిస్థితి ఉంది. దానితో ఇక్కడ ఉన్నటువంటి భక్తులందరూ కూడాను తీవ్రంగానైతే వాళ్ళు అసలు ఆశాభావం అయితే వ్యక్తం చేయలేకపోతున్నారు. వాళ్ళందరూ కూడాను వ్యతిరేకంగా అయితే ఉన్నారు. ఈసారి ప్రభుత్వం చేపట్టినటువంటి ఈ విధానము, ఈ ప్రభుత్వం చేసినటువంటి దీంట్లో మొత్తం పూర్తిగా ఫెయిల్ అయ్యారని కూడా అయితే వాళ్ళు బాధలు అయితే వ్యక్తం చేస్తున్నారు. ఓం నమో భగవతి సూర్యదేవాయ. మా శ్రీకాకుళం జిల్లా నర్సనపేట అండి. మేము తెల్లవారు 7 గంటల దర్శనాలకు వచ్చాము. అసలు దర్శనాలు యంత్రాంగం పూర్తిగా ఫెయిల్ అయిపోయారు. శ్రీకాకుళం జిల్లా యంత్రాంగం అయితేనేమి, ప్రభుత్వం అయితేనేమి, కలెక్టర్ గారు అయితేనేమి, ఎస్పీ గారు ఇచ్చిన స్టేట్మెంట్కి ఇక్కడ జరిగిన విధానమైనటువంటి దర్శనాలకి ఏమాత్రం సంబంధం లేదు. అరగంటలో దర్శనం అవుతుందని కలెక్టర్ గారు, ఎస్పీ గారు ప్రకటన చేశారు. అరగంట కాదు కదా, 6 గంటలైనా దర్శనం అయ్యే పరిస్థితి లేదు. కనీసం దర్శనాలకు వెళ్ళే త్రావు కూడా ప్రాపర్ వే కూడా చూపించలేని పరిస్థితిలో ప్రభుత్వ యంత్రాంగం ఉంది. 100కి 100 పాళ్ళు ప్రభుత్వము, జిల్లా యంత్రాంగం అట్టర్ ఫ్లాప్ అయిపోయింది. దయచేసి భక్తులు 50 మంది కూడా నేను కాలుకి దండం పెడతాను. భక్తులు దయచేసి ఎవరైనా ఇంటి దగ్గర బయలుదేరవలసి ఉంటే సుమన్ టీవీ ద్వారా తెలియజేస్తున్నాను. ఎవరు కూడా ఇంటి దగ్గర బయలుదేరి రావద్దు. ప్రత్యక్షంగా సూర్య భగవాన్ ఇంటి దగ్గర నుండి దండం పెట్టుకోండి. చూడండి, టైమింగ్ 6 గంటల నుంచి 9 గంటలని మాకు టైమింగ్ ఇచ్చారు. టైమింగ్ లో ఇచ్చిన టికెట్లలో కూడా మాకు ఆ టైమింగ్ కూడా ఆన్లైన్ లో టికెట్లు బుక్ చేసుకొని మేము వచ్చాము. కానీ ఆ టైంకి కూడా 6 నుండి 9 అన్నారు. ఇప్పుడు 9:30 అయినప్పుడు కూడా మాకు టైమింగ్ ఇచ్చేలేపారు. ఇవ్వండి 500 రూపాయల టికెట్ తీసుకున్నాము, 3 గంటలు అన్నారు. ఆ టైంకి కూడా మాకు దర్శనం కల్పించలేకపోయారు. పూర్తిగా జిల్లా యంత్రాంగం అయితే ఈ ఏర్పాట్లకి, పత్రికా ప్రకటనలకి, సోషల్ మీడియా ప్రకటనలకి, ఇన్స్టాగ్రామ్ లో వీళ్ళు పోస్టులు పెట్టుకోవడానికి తప్పక కానీ ఏమాత్రం కూడా స్పందించలేక దర్శనాలు అయితే పూర్తి స్థాయిలో ఫెయిల్ అయిపోయారు. ప్రజలకైతే అందుబాటులో దర్శనాలు లేవు. సామాన్య భక్తి ప్రజానికి అసలు లేదు. ఆన్లైన్ లో దర్శనం చేసుకుని భక్తులకే దర్శనం చేయలేపు. ఓన్లీ వివిఐపి కార్యకర్తలకు మాత్రమే దర్శనం కల్పించినట్టు కనిపిస్తుంది. ఇక్కడ క్షీరాభిషేకం టోకెన్లు అన్నారండి. క్షీరాభిషేకం లేదు, ఏం లేదు. 5 గంటలకి రిపోర్టింగ్ టైం అన్నారు, కానీ 7:30 వరకు కూడా రిపోర్టింగ్ అవ్వట్లేదు. 9 అయిపోయింది. ఇప్పుడు 9 అయింది. టోకెన్లు ఎవరు ఆన్లైన్ లో టోకెన్లు అన్నారు, కానీ ఏ ప్రజలకి ఏమి సదుపాయం లేదు. అకామిడేషన్ అసలు ఎటువంటిది లేదు. డబ్బులు అయితే మాత్రం బాగానే గుంజారు.